వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే సెప్టెంబర్ 2 అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. జనసేన అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రతి అడుగు కూడా ఒక ప్రస్థానంలా సాగిందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక సీట్ నుంచి 21 సీట్లు సాధించి 100% స్ట్రైక్ రేట్ తోటి మరి ఆయన దేశం మొత్తం తన వైపుకి తిరిగి చూసేలా చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. గత ప్రభుత్వంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రులు 5 ఉండేవారు. అంటే సాధారణ ప్రజానీకానికి కనీసం వాళ్ళ పేర్లు కూడా తెలిసే పరిస్థితి ఉండేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బలమైనటువంటి ఉప ముఖ్యమంత్రి, ఒకరే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి, అది జనసేన అధినేత. అయితే ఆయనకి శుభాకాంక్షలు చెప్తూ పలువురు ప్రముఖులు ఏ విధంగా విష్ చేశారో ఒకసారి చూద్దాం. ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ ఫేస్బుక్, మిత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం, అణువణువున సామాజిక స్పృహ, మాటల్లో పదును, చేతల్లో చేవ, జనసైన్యానికి ధైర్యం, మాటకి కట్టుబడే తత్వం, రాజకీయాల్లో విలువలకు పట్టం, స్పందించే హృదయం, అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి, మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి, పాలనలో రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరువలేనిదని తెలియజేస్తూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఏం పెట్టారు? సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నటువంటి ఫోటో. బహుశా ఈ ఫోటో ఎన్నికల ప్రచారం సమయంలో ఉన్నటువంటి ఫోటో అనుకోవచ్చు. వాళ్ళిద్దరు కూడా కలిసి ఉన్న ఫోటో. అంటే ఒక ముఖ్యమంత్రి, అందులో చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా శుభాకాంక్షలు తెలియజేసేటప్పుడు సాధారణంగా ఎవరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారో వారి ఫోటోనే పెట్టేవారు ఎక్కువగా. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నటువంటి వాల్యూ ఎంతంటే ఆయనతో పాటు దిగినటువంటి ఫోటోని పోస్ట్ చేసి మరి సోషల్ మీడియాలో మరి ఒక చక్కటి సందేశాన్ని రాసి మరి మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి, పాలనలో రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరువలేనిది అని తెలియజేస్తూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పేసి ఆయన విష్ చేసినటువంటి విధానం కనుక చూస్తే ఇది నిజంగా గొప్ప విషయం అనుకోవచ్చు. సో ఇకపోతే నెక్స్ట్ నారా లోకేష్ గారు. సో నారా లోకేష్ గారి యొక్క అఫీషియల్ ఫేస్బుక్, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటో, వేదిక మీద ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటో పెట్టారు. వెండి తెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్ జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టారుగా ఎదిగారు. ప్రజల కోసం తగ్గారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. చూసారా, ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి. ఈయన జనసేన అధినేత, ఈయన తెలుగుదేశం పార్టీ యువనేత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, అభిమానుల ఆశాకిరణం నారా లోకేష్ గారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. అంటే ఒక అన్నలా. ఎవరు నారా లోకేష్ గారు అంటే? చిన్న వ్యక్తే. ఒక ముఖ్యమంత్రికి మనవడు ఎన్టీ రామారావు గారికి, మరొక ముఖ్యమంత్రికి కుమారుడు. ఏదో ఒక రోజు తాను కూడా ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి ఒక యువనేత. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడి మరీ ఆశీర్వాదం తీసుకున్నారంటే ఎంత అనుబంధం వారి మధ్య ఉంది, ఒకరినొకరు ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకున్నారు. సో ఇవి ఆ పార్టీ కార్యకర్తలకు కూడా బహుశా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందనుకుంటా. సో చూశారు కదా,
సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి అండగా నిలిచిన పవన్ అన్న హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం కేడర్ కూడా భయపడింది. చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించాలన్నా, ఆయనతో ములాఖాత్ అవ్వాలన్నా, ఒక నిరసన తెలియజేయాలన్నా, ఆ రోజు జనసేన అధినేత హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఆయన రావటం, చంద్రబాబు గారితో రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు గారిని కలిసి ములాఖాత్ అవ్వటం, ఆ తర్వాత భరోసా ఇవ్వటం, ముందుండి నడిపించటం. ఆ సీన్ చూస్తే అప్పట్లో ఒక పక్క లోకేష్ గారు, ఒక పక్క బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తూ ఉన్నటువంటి ఆ సీను. అంటే అవన్నీ కూడా మర్చిపోలేదు తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ. బహుశా కింద స్థాయిలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అంటే ఎవరి ఆధిపత్యం కోసం వారు పోరాటం చేస్తారు. ఒక పార్టీలోనే 3-4 పవర్ సెంటర్లు ఉంటాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఆధిపత్యం, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, ఇన్ఛార్జి, ఒక పార్టీలోనే బోర్డు పంచాయతీలు ఉంటాయి. సో కాబట్టి నియోజకవర్గాలు, జనసేన టీడీపీ మధ్య కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కానీ అధినేతల మధ్య అయితే సఖ్యత ఉంది అని చెప్పుకోవడానికి నిదర్శనం ఈ ఫోటో, లోకేష్ గారు రాసినటువంటి ఈ వ్యాఖ్యలు. వెండి తెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్ జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు, ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. అంటే ఏదో ఒక రోజు ఈయన ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి చెప్పకనే చెప్పారు ఇక్కడ లోకేష్ గారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ లైన్ ఇది. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు అన్నాడు. ఆల్రెడీ నెగ్గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకా భవిష్యత్తులో బలంగా ముందుకెళ్తారు అనేది ఆయన అభిప్రాయం. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి అండగా నిలిచానని చెప్పేసి అంటే రాసుకున్నారంటే ఇంకా నిజంగా అది చాలా వారి మధ్య నా బాండింగ్ తెలియజేస్తుంది. ఇకపోతే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు అంటే ప్రముఖులు గురించి మనం కొన్నిదల చిరంజీవి గారి యొక్క అఫీషియల్ ఫేస్బుక్ ఇది. ఇకపోతే చలనచిత్ర రంగంలో అగ్ర నటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్న కళ్యాణ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకిత భావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండి నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ. చూసారా ఆ అన్నదమ్ముల ఫోటో? చాలామంది పెద్ద పెద్ద కుటుంబాల్లో పదవుల కోసం, ఆస్తుల కోసం అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళు, తండ్రి కొడుకులు, బాబాయ్ అబ్బాయిలు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, చంపుకున్నారు, కేసులు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ మెగా కుటుంబం చాలా డిఫరెంట్. తమ్ముడు కోసం అన్నలు పొలిటికల్ లైఫ్ సాక్రిఫైస్ చేశారు, అందులో డౌట్ లేదు. మన గతంలో కూడా చెప్పుకున్నాం. చూశారు కదా ఆయన బాండింగ్, తమ్ముడికి ఆశీర్వాదం అందిస్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే ఇక ఎమ్మెల్సీ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, సీనియర్ నేత నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మరో అన్నయ్య. సో ఈ లేటెస్ట్ పిక్ లాగా ఉంది. ఇటీవల కాలంలో పిఠాపురంలో ఒక సభ జరిగింది కదా, జనసేన పార్టీ ఆవిర్భావ సభ. ఆ సభలో ఫోటో అనుకుంటా ఇది బహుశా. ఆయన సింగిల్ వాడే రాశారు, ప్రియమైన కళ్యాణ్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సింగిల్ వార్డు. నిజంగా అలాంటి అన్నలు ఉండటం కూడా ఇక్కడ ఈ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి గారికి నిజంగా అదృష్టవంతుడు. ప్రేమని ఆప్యాయతని పంచే అన్నలు, తమ్ముడు కోసం తమ వ్యక్తిగత పొలిటికల్ లైఫ్ అనుకోవచ్చు సాక్రిఫైస్ చేసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాలు స్లో అయిపోయారు. అప్పటి వరకు జనసేన పార్టీ ఉన్నప్పటికీ ఆయన రాజ్యసభ సభ్యత్వం ఉంది. అప్పటికి జనసేన పెట్టినప్పుడు ఆ సభ్యత్వం అయిపోయిన తర్వాత చిరంజీవి గారు సైలెంట్ అయిపోయారు. ఇంకా ఆయన కావాలనుకుంటే కాంగ్రెస్లో కొనసాగితే మళ్ళీ ఇంకో రాజ్యసభ తీసుకోవచ్చు, అప్పుడప్పుడు వేదికల మీద మాట్లాడవచ్చు. కానీ తన తమ్ముడు రాజకీయ పార్టీ పెట్టాడు కాబట్టి మరి నా లెగసీని నా తమ్ముడు కంటిన్యూ చేస్తున్నాడు నా వారసుడిగా. సో కాబట్టి నేను మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వకూడదు, అయితే నా తమ్ముడికి సమస్యలు వస్తాయి, నా తమ్ముడికి తలవంపులు వస్తాయని చెప్పి చిరంజీవి గారు రాజకీయ జీవితాన్ని వదిలేసుకున్నారు. ఇంకా ఇది ఫ్యాక్ట్. ఇది ఆ కుటుంబం గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అలాగే నాగబాబు గారు కూడా అనకాపల్లి ఎంపీ సీట్ వదిలేసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చినా, సో పవన్ కళ్యాణ్ గారు మరి ఇద్దరు అన్నదమ్ములు క్యాబినెట్లో ఉంటే మరి
శత్రువులకి ప్రతిపక్షాలకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, విమర్శ చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పేసి ఆయన ఆగినట్టున్నాడు. అయినప్పుడు కూడా ఎక్కడా కూడా నాకు పదవి కావాలని అలిగిన పరిస్థితి లేదు. పదవి ఒక ఎంపీ సీటు కోసమే మర్డర్లు జరిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అది అందరికీ తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సీట్లు, ఎంపీల సీట్ల కోసం రక్త సంబంధికులు చంపుకున్నటువంటి చరిత్ర ఉంది రాష్ట్రానికి. వద్దనుకున్నాడు, నా తమ్ముడు బాగుండాలి, నా తమ్ముడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఏదో ఒకటి నా తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడు, నా తమ్ముడు డైరెక్షన్లో నేను నడుస్తాను, మా అన్నయ్య లెగసీని కంటిన్యూ చేశాడు, మా వర్గాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు, మెగా అభిమానులందరినీ కూడా రాజకీయంగా అని చెప్పాడు. ఆయన సైలెంట్ అయిపోయాడు. సో ఈ విధమైనటువంటి అన్నదమ్ములు, శ్రేయోభిలాషులు ఉన్నటువంటి జనసేన అధినేత నిజంగా అదృష్టవంతుడని అయితే చెప్పుకోవాలి ఈ సందర్భంగా.